హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు వివాదం ఏంటి? ఈ భూమి నిజంగా ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం లాక్కోవాలని ప్రయత్నిస్తోందా? ఎందుకు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు? కాస్త డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. నేను మీ ప్రవీణ్ భగత్. వెల్కమ్ టు డైల్ న్యూస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదం ఏంటో అర్థం కావాలి అంటే యూనివర్సిటీ చరిత్ర కూడా మనకు తెలియాలి. ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో రెండు తెలుగు ప్రాంతాలకు లాభం జరిగేలా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. ఆ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఏర్పడిందే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. జాతీయ స్థాయి ప్రమాణాలతో 1974లో కేంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీ హెచ్ఆర్డీ అండర్లోనే పనిచేస్తుంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని కేటాయించింది. భవిష్యత్తులో యూనివర్సిటీ ఎక్స్పాండ్ చేసినా కూడా ఎలాంటి సమస్య రాకుండా ముందుగానే భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ యూనివర్సిటీ భూమి నుంచి 1987లో మొదటిసారిగా ప్రభుత్వం తమ అవసరాల కోసం భూమిని తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి అవసరం ఉన్న ప్రతిసారి యూనివర్సిటీ నుంచి భూములు తీసుకుంటూనే ఉన్నారు. ఇలా దాదాపు 1000 ఎకరాల యూనివర్సిటీ భూమిని ప్రభుత్వాలు ఇప్పటి వరకు తీసుకున్నాయి. ఈ యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన యాక్ట్ నెంబర్ 39లో చాలా క్లియర్గా చెప్పారు, యూనివర్సిటీ భూములు నాన్ అకాడమిక్ పర్పస్ కోసం వాడొద్దు అని. కానీ ప్రభుత్వం మాత్రం ఈ భూమికి ఉన్న వాల్యూ దృష్ట్యా అవసరం ఉన్న ప్రతిసారి భూమిని వాడుతూనే వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2003లో ఐఎంజీ భారత్ అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అలొకేషన్ని రద్దు చేసింది. దీంతో ఐఎంజీ భారత్ అనే సంస్థ కోర్టుకు వెళ్ళింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్లోనే ఉంది. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు గెలిచి ఆ భూమి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ వెనక్కి వచ్చిన భూమినే ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ కోసం వాడతామని చెప్తోంది ప్రభుత్వం. అయితే ఈ భూమిని వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉందా అంటే 200% ఉంది. ఎందుకంటే 1974లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు కేటాయించిన భూమిని కేంద్ర ప్రభుత్వం పేరు మీద కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ ఒక్క రీజన్ వల్లే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి మాది అని తెగేసి చెప్తోంది. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే భూమి వాడుకోక తప్పదు, ఇస్తే తప్పేంటి అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కేవలం హెచ్యూ సమస్య మాత్రమే కాదు, యావత్ హైదరాబాద్ సమస్య. ఎందుకంటే హైదరాబాద్ సిటీ లోపల ఉన్న అతి పెద్ద చెట్ల సముదాయాల్లో ఒకటి కేబీఆర్ పార్క్ అయితే రెండోది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ భూమినే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటోంది. అంటే హైదరాబాద్కు ఉన్న 2 ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తీసేస్తామంటోంది. ఈ భూమిలో పులులు, సింహాలు, జీవరాశులేం లేవు, అన్ని గుంటనక్కలు చేరి ఇలా చేస్తున్నాయని సీఎం ఏకంగా అసెంబ్లీలో అన్నారు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష, చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. ప్రభుత్వం మీద పోరాడడానికి ఇక్కడ గుంటనక్కలు లేకపోవచ్చు, కానీ అమాయకంగా బతికే లేళ్లు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అరుదైన తాబేళ్లు ఉన్నాయి, 100 రకాల పక్షులు ఉన్నాయి. అన్నిటినీ మించి హైదరాబాద్కు స్వచ్ఛమైన గాలి అందించే 1000 చెట్లు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఇది చిన్న సమస్యే కావచ్చు, కానీ ఢిల్లీ లాంటి స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది గాలి విలువ ఎలాంటిదో. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ కూడా ఎయిర్ పొల్యూషన్లో టాప్లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో వీలైనంత ఎక్కువ చెట్లను పెంచాలి, కానీ నరికేయడం ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వాలు చేశాయి కదా, మేం చేస్తే తప్పేంటి అంటే వాళ్ళు చేశారు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తే రేపు మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుంది. చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడని కూలి పని చేసుకునేవాడి ఇల్లు కూల్చేసి చెరువును కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్కు ఇంత ఆక్సిజన్ అందించే 1000 చెట్లను నరకాలని ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే ఢిల్లీ నుంచి హెచ్సియు వరకు వచ్చిన రాహుల్ గాంధీకి 400 ఎకరాలు పోతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదో అర్థం కావడం లేదు. మాట్లాడితే నేను అడవి బిడ్డని అని చెప్పుకునే మంత్రి సీతక్క ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్ఎస్యుఐలో ఎదిగి ఎమ్మెల్సీ అయిన వెంకట్ బల్మూర్ అదే ఎన్ఎస్యుఐ తప్పు అని చెప్తున్న విషయానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సపోర్ట్గా ధర్నాలు చేస్తున్నాడంటే మిమ్మల్ని ఏమనాలి? ఇదే యూనివర్సిటీలో చదివిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఒప్పుకున్నారంటే ఇదేనా మీరు చెప్పిన అభివృద్ధి? అభివృద్ధి మనకు అవసరమే, కానీ ప్రకృతి మనకు ప్రాణంతో సమానం. వెన్ ది లాస్ట్ ట్రీ కట్, వెన్ ది లాస్ట్ యానిమల్ డెడ్, దెన్ వి విల్ రియలైజ్ వీ కాంట్ ఈట్ మనీ. Please save HCU.